కామాక్షిం క్రోధ సంభవం అని ఈ మాటలో అంతరార్థం ఏంటి? కామాక్షిం క్రోధ సంభవం అనేది ఇది శాక్తేయానికి సంబంధించిన విషయం. అమ్మవారు అనేక రూపాలలో దుష్ట శిక్షణ చేసినట్లుగా దేవీ భాగవతం మనకి చెబుతున్నది. అందులో దుష్టశక్తి అంటే శుంభ నిశుంభాదులను సంహరించడం కోసం ఆమె కోపం కలిగి ఉన్నది. కోపంలో నుంచి పుట్టింది ఆవిడ. వాళ్ళకి ఆ పని చేయాలంటే, వాళ్ళని సంహరించాలంటే కావలసినటువంటి క్రోధం. మామూలుగా ఆవిడ మాతృస్వరూపిణి కాబట్టి రాక్షసుల యందు కూడా ఆవిడ ప్రేమతోనే ఉండేది. తల్లికి అందరూ బిడ్డలే కదా. అందువలన వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించవలసిన స్థితికి చేరుకుంటే అప్పుడు మాత్రమే శిక్షించేది ఆవిడ. లేకపోతే ఆవిడే వరాలు ఇచ్చేది. ఆ వరాలని వాళ్ళు పాడు చేసేవాళ్ళు, దుర్వినియోగం చేసేవాళ్ళు. ఇక తప్పని స్థితిలో ఆమె చంపాల్సి వచ్చేది. కాబట్టి అటువంటి తల్లి మనం ఇప్పుడు కంచిలో కామాక్షీదేవిగా శక్తిపీఠంగా ఆమెను ఆరాధిస్తూ ఉంటాం. ఆమె క్రోధంలో నుంచి ఉద్భవించి దుష్ట శిక్షణ చేయడం కోసమని ఏర్పడినటువంటి రూపంగా శక్తి యొక్క బహువిధమైనటువంటి ఆ రూపములలో అనేక రూపాలని ఆవిడ పొందింది. ఆ పొందినటువంటి దశమహావిద్యలుగా ఈ విధంగా మనం అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. వాటిల్లో ఇది ఒక రకమైన అవతారం.